పోతుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవుపోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడున్, ఈ సువార్త మూయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఏడో 27వ వచనం. తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత, ఆమె ఏడుపు ఆపేసిన తర్వాత, ఇప్పుడు నా ప్రశ్న, ఎంతకాలం ఏడ్చుంటుంది? ఏమంటారు? భర్త చనిపోయిన తర్వాత భార్య అయినటువంటి బెత్షెబ ఎంతకాలం ఏడ్చుంటుంది? సహోదరులు సహోదరులు, ఒక విషయం చెప్తా, ఇది నగ్న సత్యం. నువ్వు నీ భార్యని ఎంత ప్రేమించినా, అమ్మా నువ్వు నీ భర్తని ఎంత ప్రేమించినా, మీ బిడ్డల్ని మీరు ఎంత ప్రేమించినా, చచ్చిపోయిన నాడు 24 గంటలు కూడా దగ్గర పెట్టుకోరు. కీప్ ఇన్ మైండ్. నువ్వు చచ్చిపోయిన తర్వాత 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఆ కుటుంబానికి ఆధారంగా నువ్వు బ్రతికినా సరే, నువ్వు చచ్చిపోయిన తర్వాత 24 గంటల్లో నేను సాగనంపేస్తాను. అరే నా భర్త నాతో పాటు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉన్నాడు, తీసుకుపోతారేమిటి, కనీసం ఒక వారమన్నా ఉంచండి అని అనే భార్య ఉంటుందంటారా? అనే భర్త ఉంటాడంటారా? ఓ పక్క ఏడుపు ఏడుపు ఏడుపు. ఎప్పుడు అంటున్నారా? ఎప్పుడంట ఏంటి? ఎప్పుడంట తీసుకుపోయే కార్యక్రమం. ఆ రోజంతా ఏడుస్తారు పాపం. పిల్లలు ఏడుస్తారు, భార్య ఏడుస్తుంది, లేక భర్త ఏడుస్తాడు, పిల్లలు ఏడుస్తారు. అసలు ఆ రోజు సెల్ ఫోన్ ముట్టుకోరంటే ఈ రోజుల్లో సాధ్యమంటారా? నాన్న శవం ఎక్కడున్నా, అమ్మ శవం అక్కడున్నా చాటింగ్ చేసేవాళ్ళు లేరంటారా? రీల్స్ చూసుకునేవాళ్ళు లేరంటారా? అంతెందుకండి, గొంతు చించుకుని వాక్యం చెప్తున్నాను కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఇప్పుడు కూడా సెల్ ఫోన్ రీల్స్ చూసేవాళ్ళు లేరంటారా? నువ్వు చావడం ఆలస్యం, చచ్చిన రోజు ఏడుస్తారో, రెండో రోజు నటిస్తారో. పల్లెటూరులోనే నేను పెరిగా. నాకు తెలిసిన బంధువులు ఇంట్లో ఒకడు చచ్చిపోయాడు. ఏమి ఏడ్చారులే. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి మరణ వార్త అంత త్వరగా తెలిసేది కాదు. చచ్చిపోయిన తర్వాత బంధువులు వచ్చేవాళ్ళు, 4వ రోజునో 5వ రోజునో వచ్చేవాళ్ళు. ఆ బంధువులు వస్తున్నారని చెప్పేసి ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు. అక్కడ గుమ్మం దగ్గర చూసేది, చచ్చిపోయావారా మొదలు పెట్టేది. ఇదంతా నేను చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు దాకా చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఉందిగా, అన్యాయం చేసేసాడు, నాకు అన్యాయం చేసేసాడు. ఓరి వాళ్ళు రావడం ఆలస్యం అండి. ఓ ఏడుపు. నేనేమో చిన్నవాడిని, కిందకెళ్ళి మరి చూసేవాడిని. ఇది నిజంగా ఏడుస్తుందా లేకపోతే నటన? ఒట్టి చెప్పండి, ఒట్టి. ఇది 4వ రోజుకే, మొగుడు పోయిన 4వ రోజుకే కళ్ళల్లోంచి ఏం రావట్లా? వాస్తవం.
నువ్వు చచ్చిపోయిన తర్వాత సమాధి చేసేసిన తర్వాత ఎవడి పనిలో వాడు ఉంటాడో, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, పెళ్ళం కావచ్చు, మొగుడు కావచ్చు. ఆ మొదటి రోజో, రెండో రోజో, మూడో రోజో కాస్త బాధపడతారు. ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళ, ఎవరి చాటింగ్లు వాళ్ళ, ఎవరి ఫోన్లు వాళ్ళ, ఎవరి ఉద్యోగాలు వాళ్ళ. 20, 30, 40 సంవత్సరాలు కలిసి ఉన్నప్పటికీ కూడా మర్చిపోవడానికి వారం చాలు. ఇది వాస్తవం.